నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణ కేంద్రంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించారు. 6 గ్యారంటీల్లో భాగంగా ఇవాళ 2 గ్యారంటీలు ప్రారంభించామని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో 6 హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. మీరు జాగ్రత్తగా బస్సు ఎక్కండి. మీరు ఎందుకంటే ఆర్టీసీలో బస్సే సురక్షితమైన ప్రయాణం. మీరు మీ కుటుంబాలందరూ ఈరోజు బస్సులో ప్రయాణం చేయడం వల్ల ఏంటంటే మన సంస్థ అభివృద్ధితో పాటు మీ మహిళలకు సముచితమైన గౌరవం ఇచ్చిర్రు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఆదేశం మేరకు ఈ 2 గంటల నుండి ప్రారంభమైంది. కావున మీరందరూ సురక్షితంగా బయలుదేరి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ. పిల్లలు, వృద్ధులు, అందరూ మహిళలు గౌరవ ఎండి గారు, వీసీఎన్ ఎండి గారు చెప్పిన ఆదేశాల అనుగుణంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మా టీం ద్వారా అందరం కూడా అందరికీ మహిళలందరూ కూడా వాళ్ళకి చైతన్యపరుస్తున్నారు, అవగాహన చైతన్యపరుస్తుంది. ఇలా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మీ అందరు కూడా ఉచిత ప్రయాణం మా ఆర్టీసీ బస్సులో చేయండి అని చెప్పాడు. టికెట్ ఇస్తాను ఫ్రీగా ఇస్తాను. ఫ్రీగానే పోతాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి నీకు? ఏమనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అంటే ఇది పెట్టడం మంచిదే అంటావా, అవసరం లేదంటావా? పెడితేనే మంచిది, గరీబులం బతుకుతాం. ఇలా పీరేనంటే అవుతానే పోతున్నాం. బిడ్డ దగ్గరకు పోయినా మా ఇంటికి అమరావతి పోతున్నా. అంటే ఇప్పుడు 100-200 రూపాయలు మిగిలిన నా బిడ్డకు, నా మనవరాలకు, నాకు 3 టికెట్ మిగిలింది. 3 మనవలకు 530 రూపాయలు తీసుకున్నాడు ఈ నుంచి అమరావతికి. మా 3కి ఇప్పుడు మాకు ఫుల్ టికెట్ 3. రెగ్యులర్ జాబ్ చేస్తాను, వాళ్ళకి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కొంచెం అమౌంట్ అయినా మిగులుతుంది కదా. అది మధ్య తరగతి కుటుంబాల అయితే, గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళదైతే వాళ్ళది వేరు. బట్ మధ్య తరగతి ఒక 15 లోపు పెడితే ఇంకా కొంచెం బాగుంటుండేమో అనేసి నా ఉద్దేశం. అబౌట్ 20-30 వాళ్ళు కూడా ఉంటారు ప్రయాణించేటోళ్ళు. అన్నిటికీ మంచిగా అనిపిస్తుంది. తప్పకుండా చాలా బాగుంది సార్. ఒక విధముల డబ్బులు ఉండకపోయి ఉండొచ్చు, ఇట్లా పెడితేనే మంచిగా ఉంటుంది కదా. ఒక విధములా లేని వాళ్ళు బీదలో ఉంటాము, పెట్టకపోతే ఎట్లా ఉంటది? పెడితేనే బాగుంటది. నా ఉద్దేశం వల్ల పెడితేనే చాలా బాగుంటది. నా అభిప్రాయం. మంచిగా అనుకుంటున్నావు, అందుకే చేకూర్తుకేసినాం ఓటు అనేది. లేడీస్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకుముందు ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి ఇప్పుడు సంతోషంగా ఫీల్ అవుతుండ్రు సార్.